శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మే నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ దేవాలయ దర్శనం చేయాలో, అలాగే మే నెలలో రాశిని బట్టి అనుకూల తేదీలేంటో ప్రతికూల తేదీలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి మే నెలలో కొద్దిగా అప్పుడప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు వచ్చినా వెంటనే తొలగిపోతాయి. దేవగురువైనటువంటి బృహస్పతి అద్భుతంగా యోగిస్తున్నాడు కాబట్టి ధనపరంగా ఎలాంటి లోటు ఉండదు. అవసరానికి ధనం చేతికి అందుతూ ఉంటుంది. రుణాలు చేయాల్సిన పరిస్థితి అనేది ఉండదు. ఇంతకుముందు రుణ బాధలు ఏవైనా ఉన్నట్లయితే ఆ రుణ బాధలు కూడా తీరిపోతాయి. ఇంట్లో ఏవైనా వస్తువులు ఉపయోగించుకునే ఉంటే మాత్రం అవి ఒక్కొక్కసారి రిపేర్కి వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య ఇంతకుముందు తగాదాలు ఉన్నప్పటికీ దేవగురువైన బృహస్పతి సంచారంలో మార్పు వల్ల ఆ తగాదాలన్నీ తొలగిపోతాయి. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అలాగే సోదర వర్గం వారితో ఇంతకుముందు విభేదాలు ఉన్నప్పటికీ ఆ విభేదాలన్నీ కూడా సమసిపోతాయి. సోదర వర్గం వారితో కూడా అనుకూలత పెరుగుతుంది. ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇంతకుముందు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. లాభస్థానంలో శని సంచారం వల్ల కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. దేవగురువైనటువంటి బృహస్పతి ధనస్థానం, వాక్స్థానం, కుటుంబ స్థానమైన ద్వితీయ స్థానంలో సంచారం వల్ల మాటకు తిరుగుండదు. ఆఫీసులో పనిచేసే చోట ఎదురుండదు. ధనపరంగా కలిసి వస్తుంది. కుటుంబంలో కూడా మీ మాటకు విలువ గౌరవం పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు తీరిపోతాయి. అలాగే కేతువు చాలా అద్భుతంగా యోగిస్తున్నాడు. 6వ స్థానంలో కేతువు సంచారం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. ఎప్పుడూ ఆరోగ్యంగానే ఉంటారు. అలాగే మేషరాశి వాళ్ళకి పనులన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసుకోగలుగుతారు. ఏ పని అనుకుంటే ఆ పని చాలా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. చికాకు కలిగించే సంఘటనలు ఏవి కూడా పెద్దగా ఈ నెలలో కనిపించవు. శత్రువుల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే శత్రువులు అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టినా కూడా గురుబలం వల్ల, కేతు సంచారం వల్ల ఆ ఇబ్బందులు అధిగమించగలుగుతారు. షష్టంలో కేతువు సంచారం, ద్వితీయంలో గురుబలం అద్భుతంగా ఉండటం, ఏకాదశంలో శని సంచారం వల్ల పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. అయితే వ్యయంలో రాహువు వల్ల ఏం జరుగుతుందంటే అప్పుడప్పుడు రహస్య శత్రువులు కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అయినప్పటికీ ఈ గ్రహాల బలం వల్ల ఆ శత్రువులు చేసే అన్ని పనులు కూడా తిప్పికొట్టగలుగుతారు. శత్రువుల మీద విజయాలు సాధించగలుగుతారు. ప్రయాణాలు చేసి ప్రయోజనాలు పొందగలుగుతారు. మొత్తం మీద మేషరాశి వాళ్ళకి మే నెలలో చాలా అద్భుతమైన శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. శని బలం బాగుంది, కేతువు బలం బాగుంది. దీంతోపాటు దేవగురువైన బృహస్పతి కూడా మే నెలలో ధన వాక్ కుటుంబ స్థానమైన ద్వితీయ స్థానంలోకి మారటం వల్ల మేషరాశి వాళ్ళకి విశేషమైనటువంటి రాజయోగం కనిపిస్తుంది. మేషరాశి వాళ్ళకి ఈ నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 1, 3, 7, 12, 18, 21, 28, 30. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. అలాగే మేషరాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 5, 9, 12, 14, 16, 24, 26. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకూడదు. మేషరాశి వాళ్ళకున్న ప్రధానమైన సమస్య వ్యయంలో రాహువు సంచారం. ఆ దోషం పోవటానికి దుర్గాదేవి ఆలయ దర్శనం చేసుకోవాలి. ఈ నెలలో వీలైనప్పుడు ఆదివారం పూట రాహుకాలంలో అంటే సాయంత్రం 4:30 నుంచి 6 మధ్యలో దుర్గా ఆలయంలో 4 నిమ్మదీపాలు వెలిగించండి. ప్రతిరోజు దుమ్ దుర్గాయై నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. దుర్గా కవచం వినటం లేదా చదవటం చేయండి. ఇలా చేస్తే రాహుబలం కూడా పెరుగుతుంది. ఇంకా అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. నెల మొత్తం మేషరాశి వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇవి మేషాది ద్వాదశ రాశులకి మే నెలలో మాస ఫలితాలు. ప్రతి నెలలో మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.